ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది, జుట్టు అనేది పెరగట్లేదు అనే వారి కోసమేనండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో రాత్రికి రాత్రే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియో అందరూ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను ఫాస్ట్ హెయిర్ గ్రోత్ గురించి మీకు చెప్తాను. చాలా రోజులు బట్టి తక్కువ టైంలో హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాగే డబ్బులు ఖర్చు లేకుండా ఇంగ్రీడియంట్స్ ఏవి పెద్దగా లేకుండా చెప్పమని అడుగుతున్నారు కదా. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ని షేర్ చేస్తాను. మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు, సీరం కాదు, ఓకే. బట్ మరి హెయిర్ అనేది ఎలా గ్రోత్ అవుతుందంటే ఈ సీజన్లో ఈ టిప్ అనేది పాటిస్తే ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్లో హెయిర్ అనేది 2 వారాల్లోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ సీజన్లో ఖచ్చితంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయండి. ఈ టిప్ అయితే మీకు వర్క్ అయిందని చెప్పేసి మీరు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేస్తారు. అంత బాగా వర్క్ అవుతుంది. ఓకే, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఫస్ట్ టైం ఈ టిప్ యూస్ చేసినప్పటికే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ టైంకే. అలాగే హెయిర్ అనేది ఒక వాల్యూమ్గా కనపడుతుంది అనమాట. చాలామందికి పల్చటి హెయిర్ అనేది ఉంటుంది కదా. సో ఒత్తైన హెయిర్ కావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు కదా. ఈ ఒక్క చిన్న టెక్నిక్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఆరెంజ్ పీల్ అనమాట. ఈ సీజన్లో ఆరెంజ్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది, పైగా ఎక్కువ కాస్ట్ కూడా కాదు, బడ్జెట్లోనే ఉంటుందన్నమాట. సో ఆరెంజ్ తిన్న తర్వాత ఆరెంజ్ పీల్ అనేది మనం పడేస్తూ ఉంటాం. ఆరెంజ్ పీల్ ఏం పడేయాల్సిన అవసరం లేదండి, హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. 1 కప్పు ఆరెంజ్ పీల్ అనేది మనకు కావాలి. ఆరెంజ్ పీల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో కట్ చేసిన తర్వాత కాసేపు ఆరెంజ్ పీల్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు రైస్. నార్మల్గా మన ఇంట్లో ఏ రైస్ అయితే ఉన్నాయో ఆ రైస్ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 స్పూన్ల రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 3-4 టైమ్స్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆరెంజ్ పీల్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేయండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు ఆరెంజ్ పీల్ని యాడ్ చేసుకున్నాను. ఆరెంజ్ పీల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసేయండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. ఒకవేళ మాకు టైం లేదు అనుకుంటే 3-4 అవర్స్ అయినా సరే దీన్ని అలా వదిలేయండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అనేది ఉంచేసాను. నైట్ మొత్తం కూడా రైస్, వాటర్ అలాగే ఆరెంజ్ పీల్ నానిపోయాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇలా మనం చేత్తో క్రష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. ఇలా మనం ఒక 5 మినిట్స్ అనేది క్రష్ చేసుకోవాలి ఆరెంజ్ పీల్, రైస్, వాటర్ని. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆరెంజ్ పీల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా రైస్ వాటర్లోకి వస్తుంది. ఒక 5 మినిట్స్ అనేది చేత్తో క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని మనం వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓన్లీ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాం. సో మిగిలింది ఏం అవసరం లేదనమాట. ఇంకొక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో కానీ స్ట్రెయినర్తో కానీ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వాటర్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో 20 డేస్ వరకు. ఏదైనా బాటిల్లో కానీ లేదనుకుంటే చిన్న కంటైనర్లో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో నేనైతే మా ఇంట్లో అందరి కోసం ప్రిపేర్ చేస్తాను ఏం చేసినా. సో అందుకు నేను ఎక్కువగానే ప్రిపేర్ చేశాను అనమాట. అందరూ యూజ్ చేస్తారు, మిగిలిన ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. సో మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి యూజ్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుందో నేను చూపించేస్తాను. ముందుగా ఇక్కడ నేనైతే ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నా హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను. సో మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. నా హెయిర్కి కావాల్సినంత వాటర్ని తీసుకున్నాను. మనం స్ప్రే బాటిల్తో కానీ కాటన్ సహాయంతో కానీ అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ స్ప్రే బాటిల్ ఏం వాడట్లేదండి. కాటన్ తీసుకొని స్కాల్ఫ్కి బాగా అయితే అప్లై చేసేస్తున్నాను అనమాట. మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎలా అప్లై చేసినా సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఓన్లీ స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకోండి. స్కాల్ఫ్ అనేది హెల్దీగా ఉంటే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఆరెంజ్ పీల్ వల్ల హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఆరెంజ్లో మనకి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్తో పోరాడి మన జుట్టు డ్యామేజ్ని నివారిస్తాయి అన్నమాట. అలాగే జుట్టు కూడా చాలా ఫాస్ట్గా పెరిగేలా చేస్తాయి.
ఆరెంజ్లో మనకి విటమిన్ B12 మరియు విటమిన్ E కూడా ఉన్నాయి. ఇవి దెబ్బతిన్న జుట్టును కుదుల నుండి రిపేర్ చేస్తాయి. సో జుట్టు అనేది మూలాల నుండి స్ట్రాంగ్గా ఉంటుంది. డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి సమస్యలు కూడా అస్సలు ఉండవన్నమాట. సో మొత్తం స్కాల్ప్కి అప్లై చేసుకున్న తర్వాత 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ అనేది అలా వదిలేయండి. 30 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. వెంటనే హెయిర్ వాష్ అనేది చేసుకోకూడదు. ఏదైనా మైల్డ్ షాంపూ యూస్ చేసి 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. నిజంగా మీ జుట్టు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వారంలో 2 సార్లు ఇలా ట్రై చేయండి. మీకు విపరీతంగా హెయిర్ ఫాల్ ఉన్నా సరే ఫస్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసినప్పటికీ మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. 2 వారాల్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. వింటర్లో హెయిర్ ఫాల్ ఉంటుంది, డ్యామేజ్ అనేది హెయిర్ ఎక్కువగా అవుతుంది కనుక తప్పకుండా ఈ టిప్ అనేది మీకు వర్క్ అవుతుంది. ట్రై చేయండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా 100% వర్క్ అవుతుంది. మీకు 0 ఖర్చు కూడా. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసేయండి. ఈ టిప్ని ఇప్పుడు షేర్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది కొరియన్ హెయిర్ కేర్ సీక్రెట్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కువగా రైస్ వాటర్, ఆరెంజెస్ ఇవి మాత్రమే యూజ్ చేస్తారు. మనకి ఈ సీజన్లో ఆరెంజెస్ అనేవి చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఆరెంజ్ మనం తిని ఆరెంజ్ పీల్తో ఈ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఖర్చు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ పీల్ వల్ల మన స్కిన్ బాగుంటుందని మనకు తెలుసు, మన హెయిర్ కూడా బాగుంటుందండి. డాండ్రఫ్, ఇచ్చింగ్ అలాగే స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటిని కూడా క్లియర్ చేసి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి రైస్ గురించి మనందరికీ తెలుసు. రైస్ వాటర్ వల్ల హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అది ఆరెంజ్ పీల్తో కలిపి యూస్ చేస్తే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అస్సలు మాకు పెరగదన్న చోట కూడా హెయిర్ అనేది రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇదేమి ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు. జస్ట్ 30 మినిట్స్ అనేది ఉంచుకొని ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఈ రెమెడీని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని 20 డేస్ వరకు యూస్ చేయొచ్చు. సో ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోండి. ఏదైనా మనకి ఎక్కువగా ప్రిపేర్ చేసేసుకొని అంటే కంటైనర్లో కానీ బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకోవడానికి అవుతుంది. దీన్ని ఎలా అయినా కూడా అప్లై చేయొచ్చు. స్ప్రే బాటిల్తో కానీ లేదంటే కాటన్తో కానీ ఎలా అయినా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కొరియన్స్ ఏదైనా ఒక టబ్లో వాటర్ని వేసుకొని వాళ్ళ హెయిర్ అనేది అందులో పెట్టేస్తారనమాట. 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ అలా పెట్టేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటి అంటే ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అవుతుందని వాళ్ళ నమ్మకం. మనం అలా చేయకపోయినా మనం స్కాల్ప్కి బాగా పట్టించి 30 మినిట్స్ ఉంచి హెయిర్ వాష్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. మా బాబుకు కూడా నేను ఈ రెమెడీని ట్రై చేస్తున్నాను కాబట్టి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అయింది. డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాడికి లేవు. వాడి స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా ఉంది. సో నా హెయిర్ చూడొచ్చు, హెయిర్ వాష్ తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వాల్యూమ్గా కనపడుతుంది. తక్కువ హెయిర్ కూడా చాలా ఒత్తుగా కనపడుతుంది. తక్కువ టైంలో హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఇంతకు మించిన బెస్ట్ టిప్ ఇంకొకటి లేదు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.